వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు ఫిలిం న్యూస్ 7కి స్వాగతం. సో ఈరోజు ట్రెండింగ్ న్యూస్ వచ్చేసరికి ఫస్ట్ న్యూస్, వార్ 2 తెలుగు రైట్స్ ఇంకా ఎవరికి అమ్మలేదండి. దీనికోసం సితారా అండ్ ఏషియన్ మూవీస్ అయితే మాకు కావాలంటే మాకు కావాలని పోట్లాడుకుంటున్నాయి. ఇంతకీ వార్ 2 మన రుతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు కదా, సో అందుకని దీనికి క్రేజ్ ఎక్కువగా ఉంది. సో ఎవరు దక్కించుకుంటారో చూడాలి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి విశ్వక్షేణ్ నుంచి. విశ్వక్షేణ్ నెక్స్ట్ మూవీ సినిమా ఏంటో తెలుసా? టైటిల్ ఏంటో తెలుసా? కల్ట్. సో మూవీలు కూడా ఒక కల్ట్ రేంజ్లో హిట్ అవ్వాలని కోరుకుందాం. అతనికి ఇప్పటిదాకా ఒక కల్ట్ మూవీ వచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నాకైతే తెలియదు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన నాని గారి నుంచి. నాని గారి హిట్ 3 మూవీ ఈరోజు అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి గుడ్ టాక్తో అయితే నడుస్తుంది. నేను కూడా సినిమా చూశాను, దాని గురించి రివ్యూ కూడా ఇచ్చాను, మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు చూసేయండి. సో నాకైతే సినిమా గుడ్ మూవీ. సో నేను ఇచ్చిన మిర్చీస్ వచ్చేసరికి 3 అనమాట. మీరెన్ని మిర్చీస్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మన సూర్య గారి నుంచి. సూర్య గారి కొత్త మూవీ విట్రో అనేది ఈరోజు రిలీజ్ అయింది. నేను ఇంకా సినిమా చూడలేదు, కానీ చూసిన వాళ్ళు కానీ రివ్యూస్ కానీ ఏమొస్తున్నాయి అంటే సినిమా పోయిందని అంటున్నారు, లేదా కొంతమంది బాగుందని అంటున్నారు. సో దీని గురించి నేను తర్వాత వీడియోలో అయితే మాట్లాడతాను. మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హిట్ 4లో, అదేనండి హిట్ కేస్ నెంబర్ 4లో ఎవరు హీరోలో మీకు తెలుసా? ఆల్రెడీ ఈరోజు హిట్ 3 మూవీ చూసిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉండిద్ది. అతను ఎవరో కాదండి, మన తమిళ్ యాక్టర్ కార్తీ గారు. సో కార్తీ గారికి తెలుగులో కూడా బాగా క్రేజ్ ఉంది. హిట్ 4 కేసు నెంబర్ 4లో అయితే అతను నటించబోతున్నారు. అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈరోజు. సో ఆ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. ఈరోజు ఇవి ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట. సో ప్రతిరోజు మన షార్ట్లో అయితే ఈ ఫిలిం న్యూస్ అయితే వస్తాయి. అంతకుముందు వీడియోలో వచ్చేది, ఇప్పుడు షార్ట్లో అయితే పెడుతున్నాను. సో మేజర్గా ఇంపార్టెంట్ ట్రెండింగ్ న్యూస్ ఉన్నాయైతే చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. మళ్ళీ నెక్స్ట్ న్యూస్లో అయితే కలుద్దాం. బాయ్.